నమస్తే అండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, ముఖ్యంగా యూత్కి ఇంపార్టెంట్ టాపిక్. ఒక డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మనం సింపుల్గా మాట్లాడుకోబోతున్నాం. మన పెద్దవాళ్ళు చాలామంది చెప్తుంటారు, రే సరిగా డ్రెస్సింగ్ చేసుకోరని. మనం పట్టించుకోం. ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రీసెంట్గా నేను వారణాసి ఎర్లీ అవర్స్లో అలా ఆవలించుకుంటూ ఫ్లైట్లో కూర్చుని ఒక 1.5 అవర్లో అక్కడికి చేరిపోయాం. నార్మల్గా అయితే ట్రైన్లో అయితే అరౌండ్ 1.5 డే పడుతుందని విన్నాను నేను, 36 అవర్స్ అట్లాగా. బట్ 1.5 అవర్లో మేము అక్కడికి చేరిపోయాం అనమాట. అయితే అక్కడ ఫ్లైట్లో దిగేటప్పుడు, ఇంక లాస్ట్లో దిగుతున్నాం అనగా అప్పుడు ఫ్లైట్లో తీసుకున్న డ్రెస్సింగ్ ఇలా ఉంది చూడండి. అయితే తరువాత అక్కడికి దిగిపోయిన తర్వాత న్యాచురల్గా మన కాశీ అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన డ్రెస్సింగ్ మారుతుంది కదా. బట్ స్టిల్ నేను కొంచెం ట్రెడిషనల్గా పంచేది కట్టుకున్నాను అనమాట. పంచేది కట్టుకుని వెళ్తూ ఉంటే ఆ ఘాట్స్ అవి ఉండే. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో చాలా మణికర్ణిక ఘాట్ ఇలాంటివన్నీ విజిట్ చేసుకుని అక్కడికి వెళ్తుంటే ఒక మార్వాడి ఫ్యామిలీ అతను, వాళ్ళు చూడండి ఏం చేశారు. నేను యాక్చువల్లీ అక్కడ చూడలేదు, తర్వాత వీడియో చూస్తున్నప్పుడు నేను చూసాను అనమాట. నా డ్రెస్సింగ్ చూసి నన్ను పూజారు అనుకుని ఆ డ్రెస్సింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చి అతను నమస్కారం చేశాడు. అతను ఫ్యామిలీ నమస్కారం చేశారు, వెనకాల ఉన్నవాళ్ళు కూడా. నేను తర్వాత చూసుకున్నాను అనమాట వీడియోలో. ప్రతి నమస్కారం పెట్టలేదని బాధపడుతున్నా. ఇప్పుడు ఈ వీడియో తరపున వాళ్ళందరికీ ప్రతి నమస్కారం చేస్తున్నా. చూడండి, వీ గివ్ ఇంపార్టెన్స్ టు ద డ్రెస్. మనం ఎలా మాట్లాడతామో దాని మీద మనల్ని తర్వాత అంచనా వేస్తారు, కానీ స్టార్టింగ్లో మన డ్రెస్సింగ్ని బట్టే ఎవరైనా సరే ఇనిషియల్గా మన మీద ఒక రకమైన ఇంప్రెషన్ ఏర్పాటు చేసుకుంటారనడానికి ఇది ఒక నిదర్శనం. సో అవర్ డ్రెస్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేయాలి.